హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనం నా ఆల్ టైమ్ ఫేవరెట్ చట్నీ అండి, టమాటా చట్నీ. చాలా బాగుంటుంది. ఆ రెసిపీని మీకు చూపిస్తున్నాను. మా ఫ్రెండ్స్ అందరూ నన్ను చాలా అడిగి రిక్వెస్ట్ చేసి మరీ చేయించుకునే రెసిపీ అనమాట. యాక్చువల్లీ ఈ రెసిపీ మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. చాలా ఈజీ అండి, చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సూపర్ కాంబినేషన్ అండి. మీరు ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ పంపించండి. మరి ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని క్లిక్ చేయండి. మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా? దీనికోసం మనకి బాగా పండిన టమాటాలు తీసుకోవాలి. మీడియం సైజ్వి 6 తీసుకున్నాను నేను. అలాగే దాంతోపాటుగా 10 నుండి 12 వరకు పచ్చిమిరపకాయలండి. పచ్చిమిరపకాయలు మాత్రం మీ స్పైసీనెస్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. 2 అంగుళాల అల్లం ముక్క తీసుకోవాలి. వీటన్నిటిని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి వేడి చేసి అందులో 3-4 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయాలి. నూనె వేడైన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. బాండిని ఇలా కదుపుతూ ఉంటే చక్కగా మగ్గిపోతాయి, అన్ని వైపులా వేగుతాయి. మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసి పక్కన పెట్టుకోవాలి. మూత పెట్టుకొని వేయించుకుంటే మన మొహం మీదకి తొల్లకుండా ఉంటాయి. ఇప్పుడు అదే బాండిలో మనం కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసుకొని ఇవి బాగా వేగి మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. దాదాపు 10-15 నిమిషాలు పడుతుందండి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మధ్యలో కలుపుకుంటూ ఇవి బాగా మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా బాగా మెత్తగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని చల్లారబెట్టుకోవాలి. దీన్ని కూడా మనం మిక్సీ జార్లో తీసేసుకొని చల్లారబెట్టుకోవచ్చు. ఈ టమాటా మిశ్రమాన్ని కూడా మిక్సీ జార్లో తీసుకొని కాసేపు అలా ఉంచి తర్వాత గ్రైండ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడు మనం కట్ చేసుకున్న 2 అంగుళాల అల్లం ముక్క వేసుకోవాలి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే చక్కగా గ్రైండ్ అవుతుంది. అందులో తగినంత ఉప్పు వేసుకొని అవసరమైతే కొంచెం నీళ్లు పోసుకొని చట్నీ గ్రైండ్ చేసుకోవాలి. ఈ లోపుగా మనం పోపు రెడీ చేసుకుందాం. పోపు కూడా ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి అందులో ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, అలాగే వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, నార్మల్గా అందరూ వేసేదే ఇవన్నీ వేసుకొని అవసరమైతే మీరు ఇంగు కూడా వేసుకోండి. ఈ పోపు వేగిన తర్వాత పక్కన పెట్టుకోండి. మనం గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి తీసుకొని మనం వేయించుకున్న పోపు వేసేసి సర్వ్ చేసుకోవాలి. ఈ చట్నీ పోపు వేయకపోయినా బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇడ్లీ, దోశ, ఊతప్పం, పునుగులు, మైసూర్ బోండాలు, ఇంకా ఏవైనా అన్ని మన సౌత్ ఇండియన్ రెసిపీస్కి సూపర్ కాంబినేషన్ అండి. ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట. నాకు చాలా ఇష్టమైన చట్నీ ఇది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.